హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే డిఫరెంట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాము. అదేంటంటే మా అడవి ప్రాంతాల్లో అయితే పళ్ళు దొరుకుతుంటాయి. ఆ పళ్ళనైతే మేము తినడానికైతే వెళ్తున్నాము. ఈ పళ్ళనైతే మేము చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళము. అలాగే మేము స్కూళ్ళల్లో ఉండేటప్పుడు కూడా వీటిననమాట తినేవాళ్ళము ఎక్కువగా. ఈ మధ్య కాలంలో అయితే మేము తినలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అందుకే మేమైతే వెళ్తున్నాము తినడానికి. ఆఫ్టర్ 2 మంత్స్ గ్యాప్‌లో అయితే అడవైతే చేంజ్ అయిపోయింది. ఎందుకంటే వాతావరణం చేంజ్ అయిపోయింది కాబట్టి, అందుకే ఆకులు మొత్తం రాలిపోవడానికి స్టార్ట్ అవుతుందనమాట. అందుకే ఎండిపోయినాయి. అందుకే పచ్చదనంగా కనిపించే అడవి కూడా ఎండిపోయింది కాబట్టి పచ్చదనం కనిపియట్లేదు. ఫ్రెండ్స్, ఇవేనండి పరింపళ్ళు. వీటిని మేము పరింపళ్ళు అంటాము. వీటిని మీ ప్రాంతాల్లో ఏమంటారో మాకు కామెంట్ చేయండి. వీటినైతే మేము తింటాము. ఇవ్వండి పళ్ళు. ఇవన్నమాట పండిపోయినవి ఏమంటే ఇలాగ నల్లగా మారుతాయి అన్నమాట. ఇక్కడైతే తక్కువే ఉన్నాయి పరింపళ్ళు. అక్కడైతే వేరే చోటకైతే అక్కడ ఎక్కువ ఉన్నాయంట. అక్కడైతే వెళ్ళి మేము చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇవేంటో మీకు తెలుసా? ఇవి వచ్చేసరికి అడవిలో ఉండే దుంపల తాలూకా తీగలు అనమాట. ఆ తీగల్లోన ఈ యొక్క కాయలు అనేవి వస్తాయి. ఈ కాయలతో అయితే మా చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేటోళ్ళం. ఇవైతే కాయల్లాగా కూడా కనిపిస్తున్నాయి, పువ్వుల్లాగా కూడా కనిపిస్తున్నాయి అనమాట. వీటితో ఎలా ఆడుకునే వాళ్ళమో ఒకసారి మీకైతే చిన్నగా అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నామో మా చిన్ననాటి జ్ఞాపకాలు అనేవి ఇలా చేస్తే మాకు గుర్తుకొస్తున్నాయి. ఇవంతా కూడా మేము జస్ట్ సరదా కోసం మాత్రమే చూపిస్తున్నాము. దేన్ని ఉద్దేశించి అయితే కాదు, నార్మల్గా చూపించాము. సో మా చిన్నప్పుడు చాలా ఇష్టంగా అయితే సరదాగా అయితే ఆడుకునే వాళ్ళం. అందుకని చెప్పేసి ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేద్దామని చెప్పేసి అయితే మీకు ఇవైతే చూపిస్తున్నాము. ఈ కాయలనైతే ఇప్పుడు చాలా తక్కువగానే అల్లుతున్నాము. చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా అల్లుకొని చాలా సరదాగా అయితే ఆడుకునే వాళ్ళం. ఇవైతే రెండే అల్లాము. సో మేము చిన్నప్పుడైతే చాలా బాగా ఆడుకునే వాళ్ళం. ఫ్రెండ్స్, ఈ పరింపళ్ళు ఇప్పుడు మాకు కొత్తగా కనిపిస్తున్నాయేమో కానీ మాకు ఇవే జీవితం. మా చిన్నప్పట్లో ఈ కొండలు, ఈ అడవులు ఇవే మాకు బడి, ఇవే మాకు ఆట స్థలం అనమాట. పొద్దున్నే లేచి చెట్టు మీద పండ్లు ఉన్నాయా లేదా అని ముందు అదే చూసేవాళ్ళం. పచ్చగా ఉన్న పండు తింటే ఇంకా పండలేదురా అని చెప్పేసి అయితే పెద్దలు చెప్పేవాళ్ళు. నల్లగా మారితే ఇప్పుడు తీయగా ఉంటుంది అని కూడా చెప్పేవాళ్ళు అనమాట. సో మాకైతే అప్పట్లో చేతిలో డబ్బులు ఉండేవి కాదు, జేబులో చాక్లెట్లు కూడా ఉండేవి కావన్నమాట. కానీ ఆకలైతే మాత్రం ఈ చెట్లే మాకు స్నాక్స్లా అయితే ఈ పండ్లని ఇచ్చేవన్నమాట. ఇప్పుడున్న పిల్లలకు ఈ రుచులైతే అస్సలు తెలియవు, ఈ మట్టి వాసన కూడా తెలియదు. మొబైల్లో ఆటలు, ప్యాకెట్లో తిండి అడవికి రావడమే అరుదు అయిపోయిందనమాట.
ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడైతే చాలా ఎక్కువ పరింపళ్ళు ఉన్నాయి. వీటిని అయితే మేము ఏరుకొని తింటాము. ఇగో నేనైతే వీటి యొక్క టేస్ట్ ఎలా ఉంటాయో నేనైతే ఇప్పుడు తిని చెప్తాను. ఇలా ఇలా నల్లగా ఉన్నాయి కదా, ఇలాంటివి అయితే తినాలి. ఇవైతేనే టేస్ట్ పుల్లగా అండ్ తీయగా ఉంటాయి. ఇప్పుడైతే నేను తిని చెప్తాను. టేస్ట్ మాత్రం సూపర్, తీయగా అండ్ పుల్లగా ఉంటాయి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా తినుంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ పళ్ళు అయితే నార్మల్గా తినడానికైతే చాలా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్లో అయితే తెలియజేయండి. ఈ చెట్టుకైతే అధికంగా అయితే ముళ్ళు ఉంటాయి అన్నమాట. మేము మా ప్రాంతాల్లో అయితే వీటిని కంచె కట్టడానికైతే యూజ్ చేస్తూ ఉంటాము ఈ చెట్లతో. ఫ్రెండ్స్ ఒకసారి ఇది చూడండి, ఇవేంటో మీకు తెలుసా? ఇవైతే నాకు కూడా సరిగ్గా పేరైతే తెలియదు, కానీ వీటిని దూలకాయలు అని చెప్పేసి అయితే అంటారంట. సో ఇవైతే మా శరీరానికి టచ్ అయితే కనుక చాలా చాలా ఎక్కువగా అయితే పెయిన్ ఉంటుంది, దూలైతే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇవి శరీరానికి అయితే టచ్ అవ్వనియకుండా ఉండాలన్నమాట. సో ఈ కాయలైతే మా అడవుల్లోనే అతి డేంజరస్ అయితే ఉంటాయన్నమాట. ఇవి ఒకవేళ టచ్ అయినా సరే అసలు భరించలేనంత నొప్పి అయితే పుడుతుంది. ఫ్రెండ్స్ మేమైతే ఈ పరింపళ్ళను అడవి నుంచి కొన్ని అయితే సేకరించేసి తీసుకొని వచ్చాము. ఒక మంచి ప్లేస్కి వచ్చేసి అయితే తిందామని చెప్పేసి. చూడండి ఎలా కనిపిస్తున్నాయో, చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి. ఫ్రెండ్స్ మేమైతే అప్పుడెప్పుడో చిన్నప్పుడు లాంగ్ ఇయర్స్ బ్యాక్ అయితే తిన్నాము. సో మేము చాలా రోజుల తర్వాత, అంటే చాలా సంవత్సరాల తర్వాత అయితే ఇది మళ్ళీ అయితే తినడానికైతే అడవికైతే వచ్చాము. ఈ పండ్లు తింటుంటే పళ్ళు తీయగా ఉండటమే కాదు, మనసు కూడా తీయగా మారుతుంది. ప్రకృతి ఎవరిని మోసం అయితే చేయదనమాట. తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎప్పుడూ ఖాళీగా పంపదు. సో ఇక్కడ ఉండే కొండలు, చెట్లు ఇవి అసలు మాట్లాడవు, కానీ మమ్మల్ని అయితే అర్థం చేసుకుంటాయి. అందుకే నేనైతే అంటూ ఉంటాను, ఎప్పుడైనా జీవితం బరువుగా అనిపిస్తే ఈ అడవికైతే వస్తూ ఉండండి. చెట్లు కింద అయితే కూర్చోండి, ఈ అడవి పండ్లు అయితే తినండి, మన వేర్లు గుర్తొస్తాయి, మనసు అయితే చల్లబడుతుంది. ఇదే మా కాలం నేర్పిన పాఠం అన్నమాట. కాలం మారినా మనుషులు మారినా ఈ కొండలు, ఈ చెట్లు ఇంకా అలాగే ఉంటాయి. మనమే వాటిని మర్చిపోతాము. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన వేర్లు అనేవి ఇక్కడే కనిపిస్తాయి. సో మనమైతే ప్రకృతిని ప్రేమిద్దాం, మన ఊరిని గుర్తు పెట్టుకుందాం, మన పిల్లలకు కూడా ఈ రుచులు తెలియజేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది మా కష్టానికి చిన్న గుర్తుగా ఉంటుంది. ఇలాంటి గ్రామ జీవితం, ప్రకృతి, చిన్ననాటి జ్ఞాపకాలు వీడియోలు మరిన్ని చూడాలంటే ఈ మా ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాము. సో అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.